జై శ్రీరామ్. ఎట్లుండ్రందరూ? నేను మీ సరళ. ఇది కోటి భగవద్గీత పారాయణం. 18 అధ్యాయాలు సంపూర్ణ భగవద్గీత చదివాము. లక్ష్మీ మేడం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. జై శ్రీరామ్. సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ సందర్భంగా వేణుగారింట్లో పారాయణం జరుగుతుందండి. వాళ్లకు అష్టైశ్వర్యాలతో శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం కావాలని ఆ కృష్ణ పరమాత్ముని మేము వేడుకుంటున్నాము. ఈ కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణం ఎందుకోసం చేస్తున్నాము అంటే శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దగ్గరికి మేము వెళ్ళాము. 108 పారాయణాలు చేయండి అంటే ఇంటింటికి తిరిగి గ్రీన్ పార్క్ కాలనీ, తర్వాత వేరే వేరే కాలనీలు, తర్వాత గుళ్ళు అన్నీ తిరిగి 108 ఒక్కొక్క సంఖ్యగా మేము స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళాము. అప్పుడు ఈ సంఖ్య నాకు సరిపోదు, 108 కావాలి అని స్వామీజీ అడిగారు. అప్పుడు కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి టెంపుల్, పెద్దమ్మ గుడి, ఇంకా చాలా విశేషమైన గుళ్ళు చాలా చాలా వాళ్ళ ఇళ్లలో, అందరి ఇళ్లలో కూడా చేసి 1008 సంఖ్య స్వామీజీ వృక్షశాంతి హోమం ప్రారంభంలో తీసుకెళ్ళి అక్కడ స్వామీజీకి సమర్పణ చేయడం జరిగింది. అప్పుడు స్వామీజీ వారు ఏమన్నారంటే, ఇది నాకు సరిపోదు, కోటి సంపూర్ణ భగవద్గీత కావాలి, నాకు 1,00,00,000 మంది జనాలతో కావాలి, రాబోయే కాలంలో యుద్ధాలు చాలా, ఇదంతా చెప్పి 2 సంవత్సరాలు అవుతుందండి. సంవత్సరం క్రిందనే ఈ యుద్ధాలు ఏవి లేవప్పుడు స్వామీజీ చెప్పినప్పుడు ఇలా చాలా చెప్పారు స్వామీజీ. రాబోయే కాలంలో చాలా కష్టంగా ఉంటుంది, మీరు కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణం. కోటి అంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క రోజు కోటి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా స్వామీజీ అంటే, అప్పుడు అన్నారు, మీరు 100 మంది కూర్చొని చదివితే 100 చేసినట్టు కౌంటు, 1000 మంది కూర్చొని చదివితే 1000 సార్లు పారాయణం చేసినట్టు. ఇప్పుడు లలితా సహస్రనామం పారాయణంలో ఒక పారాయణం చేస్తే 1000 సార్లు ఎలా చెప్తామో అలాగే ఇది కూడా చేయండి అని స్వామీజీ వారు సంకల్పం చెప్పారు. పోయిన సంవత్సరం శివరాత్రిలో హరిహి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా స్వామీజీ ఉపదేశించారు. ఎందుకు ఉపదేశించారు? 2-3 ఇయర్స్ బ్యాక్ స్వామీజీ ఇది చెప్పారు. తర్వాత ఏవేవి జరిగాయో అన్నీ మనకు తెలుసు. అందరూ ఒకటే, అన్నీ కావాలి, అందులో మనం ఉండాలి. అందుకు భగవద్గీత అనేది శ్రీ శ్రీ గణపతి స్వామీజీ ఒకరే ఏం చెప్పలేదు, అందరు స్వామీజీలు చెప్పారు. సాక్షాత్ శ్రీ కృష్ణ పరమాత్ముడే స్వామీజీ మనకు చెప్పారు. కృష్ణుడు జగద్గురు, ఆయనే మనకు చెప్పినప్పుడు వేరే వీళ్ళు వాళ్ళు అనేది లేదు. అందరూ చదవాలి, అన్ని వేళలా చదవాలి. రోజు వాళ్ళ ఇంట్లో భగవద్గీత పారాయణం జరగడం వల్ల ఫస్ట్ అధ్యాయం జరిగితే ఏమవుతుంది, మాకు ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క మహిమ ఉంటుంది. ఒక అధ్యాయంలో ఫస్ట్ అధ్యాయం చదివితే నీవు చేసుకున్న పాప కర్మలు అన్నీ పోయి పూర్వజన్మలో నీవేమైతే పుణ్యం చేసుకున్నావో అలాంటి పుణ్యం అనేది నీకు స్మృతికి కలుగుతుంది అని దాని అర్థం. ఫస్ట్ అధ్యాయం సాంఖ్యయోగం, దుఃఖం అంతా పోయి సంతోషంగా ఉండాలని స్వామీజీ వారు చెప్పారు. 2వ అధ్యాయం కూడా ఉంది, దానివల్ల కొన్ని ఫలితాలు. 3వ అధ్యాయం కర్మఫలం. అన్ని అధ్యాయాలకు అన్నీ ఉన్నాయి. ఈరోజు 1వ అధ్యాయం మహిమ గురించి మీకు స్వల్పంగా చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ పారాయణంలో 2వ అధ్యాయం గురించి చెప్తాం. ఇలా 18 అధ్యాయాల మహిమ చిన్న కథలాగా కూడా నేను చేసి చెప్పడం జరుగుతుంది. మీరందరూ శ్రావ్యంగా అందరూ గొంతులు కలిపి భగవద్గీత పారాయణం చేయవలసిందిగా అందరినీ వేడుకుంటున్నాను. ఇంటింటికి తిరిగి చేశాం, ఇప్పుడు మా వంతు ఒక 10 చేస్తాము అనే సంకల్పం మీరు మొదలు పెట్టుకోండి. ఎందుకంటే మీ ఇల్లు చిన్నగా ఉందనుకోండి, ఒక గుడి ఏర్పాటు చేసుకోండి, ఒక పార్క్ లాగా ఉండేది ఏర్పాటు చేసుకోండి, అమ్మలందరినీ పిలవండి, పసుపొట్టిచ్చినట్లుగా మీరు పారాయణం చేసుకోండి. ఎందుకంటే ఇది కోటి అంటే మనం అందులో ఉండాలి. రాబోయే కాలంలో చాలా యుద్ధాలు జరుగుతాయి, అంతెందుకు మన ఇంట్లోనే యుద్ధాలు, మనమే ఎవరో ఏదో చెప్తే మోసపోతాం. మీకు మాలాగా వచ్చి చేస్తాము, 1000 రూపాయలు ఇవ్వండి, 2000 ఇవ్వండి అని వస్తారు. కానీ అది మాకు ఎలాంటి సంబంధం లేదు. డబ్బులు తీసుకోకుండా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి పారాయణం చేయిస్తాం కాబట్టి మేము ఎలాంటి డబ్బులు ఆశించాం. కాబట్టి మీరు ఎప్పుడు కావాలనుకున్నా సరళ గారు నా నెంబర్ పెడతారు, మీరు నా నెంబర్కి ఫోన్ చేస్తే 9959191304 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి కరెక్ట్ చేసుకుంటే ఎప్పుడు అనేది మా డేట్లకు మీ డేట్లకు సంబంధించి మినిమం ఒక 54 నెంబర్స్ అయినా ఉండాలి, 108 నెంబర్స్ అలా ఉంటే మనకు సంఖ్య వస్తుంది. మా వంతు 10 చేస్తాం. దేశం కోసం మా వంతు ఎన్నో చేస్తున్నారు, ఎక్కడో ఆర్మీలో వాళ్ళు పని ఉన్నందుకే మనం ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి మన వంతు ఆడవాళ్ళం అమలందరం పిలిచి ఒకసారి పారాయణం పెట్టుకుందామనే సంకల్పం మీరు పెట్టుకోండి. ప్రసాదాలు చేయాలనేది ఏమీ లేదు, ఏదో మీకు తోసింది కొంచెం నైవేద్యం పెట్టేసేయండి, పసుపట్టించి పంపించేసేయండి. దానికి కూడా డబ్బాలు, బ్యాగులు ఇవేవి ఇవ్వక్కర్లా, పసుపు బొట్టు అంతే, పసుపు కుంకుమ గంధం పువ్వు అంతకు తప్ప మీరు ఏవి ఇచ్చేయకండి. జై గురుదత్త శ్రీ గురు. కోటి భగవద్గీత పారాయణం దత్తపీఠ
లక్ష్మీ మేడంతో జరిగినది. సశువాచ దుష్టేమస్వజనం కృష్ణ యుజం సముపస్థితః సీదन्तు మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతే వేదం వచనే రోమహర్షస్య జాయతే గాంధీవం సంసతే హస్తాత్ వజ్రైవ పరిలభ్యతే నశ్యత్నో వ్యవస్థాతుం బ్రహ్మణీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయో పశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిన్నో రాజేన గోవింద కిం భో శ్రీపరమాత్మనే నమః అతద్విదీయోऽధ్యాయః సాంఖ్యయోగः సంజయోవాచ తథా కృపయా విశ్వం అశుభ్రమేషణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః శ్రీభగవానువాచ పురస్వాగస్మరణీయం సాంఖ్యయోగः అర్జునోవాచ ధ్యాయసి చైతన్యమస్మి మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ జ్ఞామి శ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసి మే. ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఓం శ్రీపరమాత్మనే నమః. అథోధ్యాయః కర్మసన్న్యాసయోగः. అర్జున ఉవాచ సన్న్యాసకర్మణః కృష్ణ యోగం చ శంససి యశ్రేయోగేన మే బ్రూహి సునిశ్చితః. అథోధ్యాయః ఆత్మసంయమయోగः. శ్రీభగవానువాచ అనశ్రితకల్పఫలం కార్యకర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ నిరగ్నిర్జాప్రియః. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ. నహ్య సన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. ఆరుక్షో మే యోగం కర్మకారణముచ్యతే. శ్రీభగవానువాచ మయా సర్వమనః పార్థ యోగం యుజ్యన్మదాశ్రయः. అసంశయం సమగ్రం మాం విధాస్యసి దర్శనో. జ్ఞానం దేహం పరిజ్ఞానం ఇదం వచామి శేషతః. యజ్ఞాన్వానేవ భూయో యజ్ఞాగమ్యం. అర్జున ఉవాచ కర్మకిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అది యజ్ఞప్రకల్పోత్ర దేహేస్మిన్ మధుసూదన. ఇక్కడ వెనక చెప్పండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. మన హిందూ మతానికే సిగ్గు లేదనిపిస్తుంది. ఎందుకంటే మన సనాతన ధర్మంలో భగవద్గీత అనేది శ్రీ శ్రీ వేమన సచ్చిదానంద స్వామిజీ చెప్పలేదండి. కృష్ణ పరమాత్ముడు ఆయన జగద్గురువు, ఆయనే చెప్పారు. ఎక్కడైనా దాన్ని స్మరణ చేసుకోవచ్చు.
ఆ ఇల్లు కూలిపోయేది ఉంటే ఒక ఇటుక పడిపోయేటట్టు చేసి స్వామిజీ వస్తున్నారు. ఆయన ఏమనండి, ఆయన అవసరమా? ఇక్కడికి వచ్చేవాళ్ళే మీరు రావద్దు, వాళ్ళ అమ్మగారిని ఏదో ఇదంగా అని చెప్పారంటే ఎంత తప్పండి, అసలు ఎంత తప్పండి. ఆయన ఇప్పుడు ఆ కురుక్షేత్రంలో స్వామిజీకి ఆశ్రమమే ఇస్తున్నారు. ఇల్లు తిరిగి ఒక పెద్ద ఆశ్రమం పెట్టారు కురుక్షేత్రంలో. మనకు వాళ్ళు మొత్తం ఆశ్రమాన్ని అప్పచెప్పి వాళ్ళు స్వామిజీకి ఆశ్రమాన్ని ఇస్తున్నారు. మీరు పెట్టుకోండి స్వామిజీ, మా వల్ల కాదు, మీరు వచ్చి ఇక్కడ మీ భక్తులందరినీ తీసుకొచ్చి ఇది చేయండి, ఇక్కడ చనిపోయిన వాళ్ళని పెట్టారు కాదండి. గుర్తుంచుకోండి, భగవద్గీత అనేది బ్రతికున్నప్పుడు మనం చేయవలసిన పని. ఎప్పుడో 60 ఏళ్ళు అయిన తర్వాత మనం చేద్దాంలే, అసలు 90 ఏళ్ళు బ్రతికేదానికి గ్యారెంటీ ఏంటండి? గ్యారెంటీ చెప్పండి. 5 ఏళ్ళు 10 ఏళ్ల పిల్లలకు షుగర్లు వస్తున్నాయి, 10 ఏళ్ల పిల్లలకు బీపీలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అసలు గంట ఎందుకోసం పోతారో తెలుసా అండి? ఎవరికైనా చేయొద్దండి. గంట ఎందుకోసం పోతామండి మనము? గంట కొడితే మన పెద్దవాళ్ళు ఎక్కడికి ఇలా ఇలా పూజ చేసేవారు. ఆ గంటానాదంలో మన గుండె జబ్బులు రాకుండా ఉండేవి. ఇప్పుడు గంట అంటే కూడా తెలియదు, పూజ అంటే కూడా తెలియదు. పూజ కూర్చుంటారు, 100 ఫోన్లు వస్తాయి అనే స్ఫూర్తిగా 10 నిమిషాలు ఒకటి గుర్తుంచుకోండి. స్వామీజీ దగ్గరికి వచ్చినా రాకపోయినా భక్తి కావాలి, మనకు నమ్మకం కావాలి. మనం ఏది చేసినా సరే నమ్మకంతో చేయండి, భక్తితో చేయండి. ఒక రాయి పెట్టుకొని చేసినా సరే మీరు భక్తిగా నమ్మకంతో చేయండి. అప్పుడు మీకు మీ కర్మ పోయి మంచి ఫలితాలు మీకు వస్తాయి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గుర్తుపెట్టుకోండి, ఒక అధ్యాయం అయిపోగానే అందరూ ఒక లైన్ గా మీరందరూ కూడా వచ్చి హారతిచ్చుకోవచ్చు. మీ చేతుల మీదనే హారతిచ్చుకోవచ్చు. వారు మంత్రులు గారిని పిలిపించారు. 18 అధ్యాయాలు జరుగుతున్నప్పుడు కృష్ణ పరమాత్ముడికి మనందరం స్వామిజీ వారు చెప్పారు, ఎవరైతే భగవద్గీత చదివి ఓల్డ్ మెడల్ తీసుకుంటున్నారో నాకు వాళ్ళు పిల్లల్లాగా కనిపించరు, సాక్షాత్ కృష్ణ పరమాత్ముని లాగానే కనిపిస్తారు. ఇక్కడ చూడండి. వీడియో చేయాలి. మోక్షయిష్యామి మా సుతః. ఓం శ్రీ పరమ మోక్షయిష్యామి మా సుతః. ఓం శ్రీ పరమాత్మనే నమః. యోగేశ్వర కృష్ణ కృపాతో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి యువానీతిర్మది మమ. ఓం సరస్వతి శ్రీమన్మహాభారతే శాస్త్రాయాం సంహితాయాం వైయాసిక్యాం శ్రీమద్భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे मोक्ष संन्यास योगो नाम सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज
అహం వా సర్వపాపేభ్యः మోక్షయిష్యామి మా శుచః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ శ్రీకాత్మహాత్యయు సంభుజమానస్య కథం భవతి హే ప్రభు. ఇలాగే ఇప్పుడు పారాయణం చేసిన మాతృమూర్తులు స్వచ్ఛందంగా వచ్చినందుకు